కొన్నిసార్లు ఎదుటవారి మాటలు ఎంతో బాధను కలిగిస్తాయి. ఇది వారి దృష్టిని ప్రతిబింబిస్తాయిగాని మన నిజ స్వరూపాన్ని కాదు. మనము ఇతరుల అభిప్రాయాలను మార్చాలని ప్రయత్నించడం వృధా ప్రయాస. ఎందుకంటే ఎదుటివారి అభిప్రాయం వారి అంతరాత్మకే పరిమితం. వారి మాటలు మన మనసును బాధపెట్టవచ్చు. అప్పుడు వెంటనే స్పందించకుండా మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి, వారు చెప్పింది నిజమా కాదా అని. నిజం లేకపోతే ఆ మాటలను మనసుకు అంటనివ్వకుండా వదిలేయాలి. ఉదాహరణకు, ఒకసారి గురువుగారు ఉపన్యాసంలో ఎర్రచీర కట్టుకున్న లావుగా ఉన్న అమ్మాయి లే అని పిలిచారు. వాస్తవానికి ఆమె ఎర్రచీర కట్టుకున్నా లావుగా లేదు. అందుకే ఆమె ప్రశాంతంగా కూర్చునే ఉంది. కాని గురువుగారు పదే పదే పిలవడంతో లేచి నిలబడినప్పుడు గురువుగారు ఇలా చెప్పారు: ఆమె వాస్తవానికి సన్నగా ఉన్నా, లావుగా ఉన్న అమ్మాయి లేమ్మా అని పిలిచాను. ఇది కేవలం నా దృష్టిలోపం. ఇదే జీవన సత్యం. ఎవరైనా మనకు వర్తించని మాటలతో బాధ పెడుతుంటే వాటిని విస్మరించండి. ఒకవేళ వర్తిస్తే మీకు మీరుగా మార్చుకోండి. మనసు ప్రశాంతమవుతుంది. ఆ ప్రశాంతతే నిజమైన ఆధ్యాత్మిక సాధన. ఇది నాకు నచ్చిన మాటలో భాగంగా కవి హృదయం నోట